ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కి నెట్వర్క్ కనెక్షన్ ఉండకూడదు. అసలు నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ కూడా దాంట్లో ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల సిస్టమ్ని ఎవరైనా రిమోట్గా హ్యాక్ చేయడం జరగదు. అలాగే వైరస్లు రావు, ర్యాన్సమ్వేర్ ప్రభావం ఉండదు. ఇంటర్నెట్ ద్వారా అందులోని డేటాని దొంగిలించే ప్రమాదం అసలే ఉండదు. ఎలాంటి నిఘా వ్యవస్థలు ఉన్నా మన ఎయిర్ గ్యాప్డ్ సిస్టంలో ఏముందో కనిపెట్టలేవు. అలాగే ప్రభుత్వాలు పౌరుల డేటా ట్రాక్ చేద్దామని అనుకున్నా ప్రైవేట్ సిస్టంలోని డేటాని చూడలేరు. ఇక ఈ మధ్య వచ్చిన ఏఐ ఆధారిత అనాలిసిస్ కి కూడా మనం దూరంగా ఉండగలుగుతాం. మొత్తం మీద ఇలా ఆన్లైన్ అనే పద్ధతిలో 2 ఫోన్లు 2 పీసీలు ఏర్పాటు చేసుకుని డబల్ పద్ధతిలో జీవిస్తే ప్రైవసీకి గ్యారంటీ ఉంటుంది. జనానికి తెలిసినా పర్వాలేదు అనుకునే సమాచారాన్ని ఆన్లైన్లో వాడుకుంటూ మనం పూర్తి భద్రంగా ఉంచుకోవాలనుకునే సమాచారాన్ని ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ద్వారా వాడుకుంటూ ఉండాలి. ఇలా జీవితాన్ని ఒక బ్యాలెన్స్ తో గడపగలిగితే ప్రైవసీ ప్రమాదాల నుంచి మనని మన డేటాని కాపాడుకుంటూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ విషయాన్నే ఈ మధ్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. డేటా దుర్వినియోగం అనేక విధాలుగా జరుగుతున్న ఈ కాలంలో ఈ డేటా జాగ్రత్తలు, సిస్టమ్ ఏర్పాటు నిర్ణయాలు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇది నిపుణులందరి అభిప్రాయం. ఒక్కసారి మన డేటా పోయాక, మన ప్రైవసీ కోల్పోయాక తర్వాత మనం చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ఇప్పటి నుంచి ఈ కొత్త జీవన విధానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా, పబ్లిక్ విషయాలు, ప్రైవేట్ విషయాలు, పబ్లిక్ డివైసెస్, ప్రైవేట్ డివైసెస్ ఇలా విడివిడిగా నిర్ణయించుకొని హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. ఇది జనం అందరూ అలవాటు చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.